విశాఖలో దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు రక్తపు మడుగులో పడి ఉండటం కలకలం రేపింది. అలాగే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో యోగేంద్ర గారు, ఆయన నేవల్ డాకెట్లో రిటైర్డ్ ఎంప్లాయ్గా గుర్తించడం జరిగింది. అయితే 3 రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉంది. అలాగే వాళ్ళు చనిపోయిన లోపల ఉంచి తాళం వేసుకుని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్థానికులు ఈ విషయంపై ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. యోగేంద్ర గారి స్నేహితులు కూడా మనతో పాటు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. రైట్ సార్, చెప్పండి, అసలు ఈ విషయం మీకు ఎలా తెలిసింది? నేను ఇదే కాలనీలో ఉంటున్నాను, కాకపోతే అవతల స్ట్రీట్లో ఉంటున్నానండి. వాళ్ళ సిస్టర్ ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. అన్నయ్య వివరాలు ఏమి తెలియటం లేదు, ఉదయం నుంచి ఆడు యుఎస్ నుంచి కొడుకు ఫోన్ చేస్తున్నాడు, ఆ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇద్దరు లిఫ్ట్ చేయట్లేదు, వివరాలు ఏంటో తెలియట్లేదు. అన్నయ్య మీరు ఒకసారి మేము కాలనీకి కూడా 3 గంటలకు వచ్చి వెళ్ళాము, డోర్ లాక్ చేసి ఉంది, మేము వెళ్ళిపోయాము. మీకేమైనా తెలుసా, మీరేమైనా హాస్పిటల్స్ ఎక్కువ చూస్తుంటారు కనుక ఏమైనా హాస్పిటల్కి అడ్వైజ్ చేశారా, వెళ్ళారా, బాగోలేదా, బాగుందా ఏంటి అని అడిగితే, అమ్మ నాకు ఏమి కాంటాక్ట్స్లో రాలేదు అని. ఎందుకని మంచిదని నేను ట్రై చేశాను, ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలేదు ఇద్దరును. నేను ఇమీడియట్గా ఏం చేశానంటే ఎందుకైనా మంచిదని కాలనీకి వచ్చాను. ఇక్కడికి వచ్చి అంటే ఈ వీధిలోకి వచ్చి ఇంటి ముందుకు వచ్చి హార్న్ కొట్టాను, ఎవరు రాలేదు. గేటు దిగి బండి దిగి చూశాను, ఇక్కడేమీ బండి లేదు, అతని బండి డోర్ లాక్ చేసి ఉంది. డోర్కి ఒక సంచి కూడా తగిలించింది, దాంట్లో టవల్ ఉంది, కానీ తాళానికి కింద రక్తపు చుక్కలు ఉన్నాయి. ఆ రక్తపు చుక్కలే నాకు అనుమానానికి దారితీస్తున్నాయి. ఎమ్మటే ఇమీడియట్గా సందులో కొండ తిరిగి వెనక డోర్కి ట్రై చేశాను. వెనక డోర్ వేసింది, కిటికీలు ఓపెన్ చేసాం. ఒక కిటికీ నుంచి ఓపెన్ చేస్తే లోపల ఉన్న సీన్ చూస్తే ఏముందంటే, ఒక బాత్రూము, 2 బెడ్రూమ్లకి మధ్యలో ఒక బాత్రూమ్, ఇంటర్కమ్ బాత్రూమ్ డోర్స్ పెట్టుకున్నారు, అటోళ్ళు ఇటోళ్ళు. ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. రెండో కిటికీ ఓపెన్ చేస్తే, కిచెన్ కిటికీ ఓపెన్ చేస్తే కనుసూపు మేరలో డెడ్ బాడీ ఉంది. అది ఆడదా మగదా అని చెప్పడానికి కూడా నాకు ఐడెంటిటీ చేయలేకపోయాం. మొదట మీరే చూసారు, ఫస్ట్ మీరే చూసారు, మీరు ఒక్కరే చూసారు, ఇంకెవరు కూడా? చూశాను, నాతో పాటు ఇక్కడ స్థానికులు ఇంకొక అతను, నేను వచ్చాను కదా అని వచ్చాడు, టార్చ్ లైట్ తెచ్చారు. ఏ సమయంలో చూసారు మీరు? 6:20 ఆ టైంలో. మీకు కావాలంటే సెల్ ఫోన్ చూసి చెప్పగలను. నాతో మాట్లాడిన టైము, నేను 100 ఫోన్ చేసిన టైం, నేనే ఫస్ట్ 100కి కాల్ చేశాను. ఆ టైం నేను మీకు చెప్తాను, సెల్ ఫోన్ నుంచి తీసి. యోగేంద్ర గారిని మీరు రోజు కలుస్తుంటారు, చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడారు? చివరిగా మాకు 1 నెల కిందట ఇక్కడ CGHS బెనిఫిషరీస్ ఆత్మీయ సమ్మేళనం చేసినప్పుడు నా పిలుపు మేరకు 2 భార్యాభర్తలు వచ్చారు. కానీ 2 భార్యాభర్తలు చాలా అన్యోన్యమైన జీవితం అండి. ఒక విధంగా చెప్పాలంటే చిన్న ఏమైనా ఉన్నా అది వేరే విషయం, ఏదో అందరిది ఉన్నట్టు. కానీ వాళ్ళు ఎలాంటిదంటే, వాళ్ళు వామపక్ష ఉద్యమంలో బలంగా పనిచేశారు 1980s నుంచి. అప్పుడే ఆ ఉద్యమంలోనే వీళ్ళిద్దరూ పార్టీ వివాహం చేసుకున్నారు, దండల పెళ్లి చేసుకున్న ఆదర్శ వివాహ దంపతులు. వాళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళకి 2 పిల్లలు, పాప బాబు, 2 యుఎస్లో ఉంటారు. కాకపోతే రిటైర్ అయిన తర్వాత ఆయన చాలా కామ్గా ఉంటాడు, ఎవరితోనూ సంబంధాలు లేవు. ఎందుకంటే కొంచెం ఆ మధ్య యాక్సిడెంట్స్ అయినాయి, 2-3 యాక్సిడెంట్స్ రిపీటెడ్గా. ఆయన కొంచెం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే చాలా అసహనంగా ఉంటాడు మనిషి, అందుకనే బయటికి వెళ్ళరు. ఇలా ఎవరు చేసి ఉంటారు, మీరేం అనుమానం వ్యక్తం చేస్తారు? నాకున్న అనుమానం ఏమంటే ఏమి లేదు, వాళ్ళిద్దరూ మంచిగానే ఉన్నారు. హత్య తాలూకా ఘటన పరిశీలిస్తే ఇది కసాయి కిరాతకులు చేసినట్లు ఉంది. ఎందుకంటే కత్తి బలమైన జాయింట్లు విడగొట్టే మామూలుగా జంతువులు కళేబరాలకి, జంతువులు అంటే ఆవు మాంసం, పంది మాంసం, లేకపోతే మేక మాంసం కొట్టేవాళ్ళు కసాయి కత్తులతో కొట్టినట్టు శరీరం అంతా ఘాట్లు ఉన్నాయి, మడుగులు ఉన్నాయి, రక్తపు మడుగులు ఉన్నాయి. అంత దారుణంగా ఉంది. లోపల 2 గదులు 3 గదులు బ్లడ్ రక్తపు మడుగులతో ఉంది. మరి ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే, హత్య జరిగే సమయానికి అంటే వాళ్ళు ఎంతో కొంత ఎక్స్పెక్ట్ టైంని చెప్తారు కదా, అంటే జనరల్గా కేకలేయటం, అరవటం అనేది జరుగుతుంది, వీధిలో ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజు జరిగింది ఏంటంటే, మొదటి రోజు అంటే నిన్న రాత్రి జరిగిన 20 గంటల తర్వాత పోలీస్ టీంకి మేమే ఇన్ఫర్మేషన్ చేసాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా చుట్టూతా చేశారు. ఇక్కడ వచ్చింది ఏంటంటే, అభిప్రాయం ఏంటంటే, ఎవరో గట్టిగా ఒక జంట టోన్ వినపడింది, రక్షించండి అని గట్టిగా నేర్చారు. కానీ మేము వెళ్దామని ట్రై చేస్తే ఎమ్మటి తలుపులు వేసేసారు. ఇది 7 గంటల దగ్గర జరిగింది. వాళ్ళు పక్కోళ్ళు ఇక్కడ వరకు వచ్చారట, వాళ్ళు ఇక్కడికి వచ్చారట, తలుపులు వేసేసారట. తలుపులు వేసేస్తే ఇక మనం వెళ్ళటం పెద్ద కదా, అది భార్యాభర్తలు ఉండి ఉంటారు, ఏదో గొడవలు పడుతుంటారులే, అరుపులే కదా, మనం ఎందుకులే వెళ్ళి ఇబ్బంది పడతాం ఎందుకులే అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. 10 గంటల వరకు లైట్లు వెలిగినాయి, కానీ తర్వాత ఏం సౌండ్స్ రాలేదు. 10 గంటల వరకు లైట్లు వెలిగినాయి అంట. ఆపోజిట్ వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు. కానీ ఆ సందర్భంలో ఆ పెనుగులాటలో లక్ష్మి నువ్వు సేఫ్ అయిపో, నువ్వు ఎస్కేప్ అయిపో, నేను నా పని అయిపోయింది అని చెప్పేసి
ఆ అటాక్ చేసిన సందర్భంలో వచ్చిన కేకలు. చనిపోతున్న సమయంలో కూడా తన భార్యని సేవ్ చేయాలనే ఆలోచనతో ఆయన అరచడం జరిగింది. పోయి ఒక గదిలో బెడ్రూమ్లో ఉండిపోయింది. ఆ బెడ్రూమ్ మెయిన్ డోర్ అయితే వేసేసుకుంది, కానీ అవతల బెడ్రూమ్లో నుంచి యువతల బెడ్రూమ్లోకి మధ్యలో ఒక వాష్రూమ్ కట్టుకున్నారు. ఆ వాష్రూమ్కి అటు రూమ్లో వాళ్ళు ఇటు రూమ్లో వాళ్ళు వెళ్ళి ఏర్పాటు చేసుకున్నారు ఇంటర్లింక్. అటు నుంచి వచ్చి దొండగుడు హత్య చేసినట్టు అది ఆ రూపం ఆ పరిస్థితి అలా కనిపిస్తూ ఉంది. అంటే ఈ రూమ్ సేఫ్లో ఉంది కదా అని ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది, కానీ ఆ రూమ్లోకి అటు నుంచి అదర్ వే నుంచి వచ్చి అమ్మాయి ఎస్కేప్ అవ్వలేకపోయింది అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇంత స్థానికులు చూసినా అది 3 రోజుల వరకు తాళం వేసి ఉంది. నిన్న అరుపులు వచ్చాయి కదా, ఏమై ఉంటుందని చెప్పి ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోవడం, ఇది ఎవరు పట్టించుకోకపోవటం అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని మైక్రో ఫ్యామిలీస్. రెండోది అవేర్నెస్ లేదు. ఇక్కడ ఉన్నది కూడా అందరూ రిటైర్ అయిన వాళ్ళు ఇంచుమించు నాబోటోళ్ళే. కానీ ఎవరు తిరుగుతారు పోలీస్ స్టేషన్ చుట్టూ? ఒకటి, ఎవరు ముందుకెళ్తే వాళ్ళే తిరగాలి, ఇప్పుడున్న వ్యవస్థ అది. రెండోది అవేర్నెస్ లేకపోవటం. ఆ రోజు రాత్రి జరిగింది ఏం చెప్పారు అంటే నిన్న ఏం చెప్పారు, అరుపులు వినపడ్డాయి అన్నారు, కానీ ఎవరు ముందుకొచ్చి నేను విన్నానని చెప్పాల, గుసగుసలే వచ్చినాయి. కానీ వాళ్ళ పక్కింటి వాళ్ళు ఏం చెప్పారు, అరుపులతో పాటు నువ్వు సేవ్ అయిపోని అతను మొగుడు భర్త భార్యకి కాషన్ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అంటే అరుపులు పక్కింటి వాళ్ళకి వినపడ్డాయి. ఎప్పుడు 7 గంటల టైంలో. మరి 10 గంటల వరకు లైట్లు వేస్తున్నాయి. రాత్రి ఏం జరిగిందనేది అవేర్నెస్ చుట్టుపక్కల వాళ్ళకి ప్రయత్నం చేయలేదు. ఎదురుగానే సిస్టర్ ఉంది. పోనీ ఆ అమ్మాయికి ఏమైనా చెప్పారా? చెప్పలేదు. పోనీ ఆ అమ్మాయి ఏమైనా రాత్రి గొడవ అయిపోయింది, తెల్లవారు అన్నయ్య వాళ్ళు లేరు, ఆ అమ్మాయి తెలియకపోవచ్చు. తెలిసిన తర్వాత ఆ అమ్మాయి చేయాల్సిన ప్రయత్నం వాళ్ళ సిస్టర్స్కి చేసింది. అప్పటికి వాళ్ళ సిస్టర్ వచ్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయితే చెప్పడానికని గ్రీటింగ్స్ చెప్తారని పాపను తీసుకుని స్వీట్స్ ప్యాకెట్ తీసుకుని వస్తే వీళ్ళు లేరు, అక్కడికి వెళ్ళి కూర్చుంది, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి తెలిసింది ఏంటంటే రాత్రి అరుపులు కేకలేని పడ్డాయి అని. ఎమ్మటే ఆవిడ ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చా. తర్వాత వాళ్ళు కూడా నాతో ఇప్పుడు నాయనకే వచ్చారు. నేను ఫస్ట్ బాడీని ఐడెంటిఫై చేసి 100కి ఫోన్ చేశాను. తర్వాత వాళ్ళ మేనల్లుడు వచ్చాడు చైతన్య, మొత్తం అతను లీడ్ తీసుకున్నాడు. అతను డోర్లు ఓపెన్ చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి చూస్తే మేము లోపలికి మమ్మల్ని ఎవరిని పోలీసెస్ ఫోర్స్ వాళ్ళ పద్ధతి ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని ఎవరిని వెళ్ళనివ్వలేదు. దట్ ఈస్ కరెక్ట్ ఆల్సో. మేము దానికేం బాధపడం. కానీ మేము ఎవరు లోపలికి వెళ్ళి చూడలేదు. ఆ అమ్మాయి ఒంటి మీద ఆభరణాలు ఉన్నాయా లేవా ఇది అని కూడా మాకు చాలా అనుమానాలు. ఇది ఆభరణాల గురించి జరిగిందా అనుకోవటానికి కూడా లేదు. ఒక ఫ్రాక్షన్ లీడర్ని ఎలా చంపుతారో గొడ్డలతో అలా చంపబడి ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా ఏవైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే కనుక ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి? అలాగే ఈయన ఎవరికైనా అప్పులు ఇవ్వటం కానీ ఎలాంటిది ఏమైనా జరిగింది? అది మా నోటీస్కి ఏం రాలేదు. ఆయన ఎవరు కూడా అప్పులు ఆయనంతటా ఆయన ఎవరికి అప్పులు ఇచ్చే వ్యక్తి కాదు. అతను ఏవి ఫైనాన్స్ డీలింగ్స్ ఆయన చేయడు. చేస్తే ఆ అమ్మాయి చేస్తుంది తప్ప ఆ ఇంట్లో ఆ అమ్మాయి కొంచెం లీడ్ తీసుకుంటుంది. ఎందుకంటే అతను కొంచెం సిక్నెస్ ఉంది కనుక ఆ అమ్మాయి లీడ్ తీసుకుంటుంది. ఎవరిని అప్పులు సహజం రిటైర్ అయ్యారు కనుక రిటైర్ అయిన డబ్బులు ఉండొచ్చు, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు. దానికి నేను నా దగ్గర తగిన ఆధారాలు ఇచ్చారని చెప్పడానికి కూడా నా దగ్గర ఆధారాలు లేవు. వాళ్ళ అమ్మాయి చెప్తుంది ఏంటంటే కాలనీ వాసులకి యాక్చువల్గా ఇప్పుడు ఇలా జరిగింది కదా, మళ్ళీ ఎలాంటి ఘటనలు జరగకుండా ఉంటే కాలనీ వాసులు ఎలా ఉండాలి? ఎలా ఏం చేస్తామండి, ఎవరి కాళ్ళుగా ఉంటే ఇలాంటివే జరుగుతాయి. సమైక్యంగా ఉంటే జాగ్రత్తగా ఉండగలం. ఇప్పుడు ఎక్కువ ఉన్నది వృద్ధ దంపతులే కనుక ఇంత పెద్ద భవంతులు లక్షల రూపాయలు పెట్టి 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు పెట్టుకున్నారు. ఈ వీధిలో ఏ ఒక్కరికి కూడా సీసీ కెమెరా పెట్టుకోలేదు. అందుకని ఈ కేసు ట్రేస్ అవుట్ చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు కోడలు వచ్చేసారండి, హైదరాబాద్లో ఉన్నారు, వచ్చారు. ఏదో ఫైనాన్స్ గురించి సిఎస్ వాళ్ళు అడిగినప్పుడు ఏదో ఒక 8 lakhs ఎక్కడో ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి తెలుసు. అందుట్లో ఆ అమ్మాయి కూడా 4 lakhs ఉన్నాయట, ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు ఏంటనేది అది పూర్తిగా మీరు అది తెలుసుకోండి. ఎవరికో వ్యాపారం నిమిత్తం ఇన్వెస్ట్ చేశారని ప్రతి నెల. పోలీసులు సెక్యూరిటీ కాలనీకి ఎటువంటి సెక్యూరిటీ కాలనీ సెక్యూరిటీ అంటే అవేర్నెస్ చేయాలి, అందరి చేత సీసీ కెమెరాలు పెట్టించాలి. ఇప్పుడు దుకాణాల ముందు మెయిన్ రోడ్లోను జంక్షన్స్లోను ఎలానే ప్రభుత్వం బాధ్యత తీసుకుని సీసీ కెమెరాస్ పెట్టించారో అలానే వీధుల్లో కూడా రెసిడెన్షియస్ ఏరియాలో కూడా అవి పెట్టించేలాగా అసోసియేషన్స్తోనూ వాటితోనూ డీల్ చేసి పెట్టించాలనేది. సేమ్ టైం పౌరులు కూడా అందరూ కూడా అవేర్నెస్ తీసుకోవాలనేది. పోలీసులు మాత్రం ఈ విషయంలో కఠినమైనటువంటి అంటే క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇట్లాంటి పునరావృతం కాకూడదని. ఎందుకంటే ఈ కాలనీలో ఎక్కువ ఉన్నది మేమే డాక్యార్డ్ రిటైరీస్, ఎక్కువ మంది పెన్షనర్స్ ఉన్నాం, పిల్లలు విదేశాల్లో ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు. చూడండి ఇప్పుడు 3 రోజులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూడలేని పరిస్థితి పిల్లలకు వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నారు కనుక భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న స్థానిక అధికారులకి ఉంది. అలానే అవేర్నెస్తో ఉండాలనే బాధ్యత కూడా పౌరులకు ఉంది. దయచేసి దీని మీద క్షుణ్ణమైన
దర్యాప్తు జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అవేర్నెస్ ఉండాలి. అంటే ఈ అవేర్నెస్ లేకపోవడానికి కారణం ఏంటో అనుకున్నాం అంటే, ఈరోజు మనకు తెలుసు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉంటే కనుక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా పోలీసులు సహాయకారం చేస్తారు. ఇది ఒక ప్రాసెస్ పెట్టుకున్నారు గతంలో, కానీ దాని మధ్యలో బ్రేక్ చేసుకున్నట్టున్నారు. ఎక్కడ కమిటీలు ఏం జరగటలే, ఫ్రెండ్లీ పోలీసింగ్ జరగటలేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ జరిగితే వాళ్ళని కూడా ఆత్మీయులుగా బాధ్యత తీసుకుని వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది, మనకేం అవదలే అని అవేర్నెస్ వాళ్ళు కల్పించాలి. జార్ఖండ్ నుంచి వచ్చిన దొండగలు ఏదో చేశారు, అది మేమేం అనుకోవట్లేదు. కాదు, ఈ కాలనీలో అనేక మంది వ్యాపారస్తులు తిరుగుతూ ఉంటారు. అందుట్లో ఈ పరుపులు అమ్మేవాళ్ళు, అలానే కార్పెట్లు అమ్మేవాళ్ళు, కార్పెట్స్ ఇళ్లలో కార్పెట్స్ అమ్మేవాళ్ళు, సోఫాలు రిపేర్ చేసేవాళ్ళు, స్టవ్లు రిపేర్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరు స్థానికులు కాదు. కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, బండి మీద అమ్ముకునే స్థానికులే. ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళ వ్యాపార నిమిత్తం తిరుగుతుంటారు. స్థానికులు కాని వాళ్ళు చాలామంది బయట నుంచి వచ్చి వ్యాపారం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఆ టైంలో రెక్కీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే అన్ని ఇండివిజువల్ హౌస్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇండివిజువల్ హౌస్లు ఉంటే, ఈ రోజుల్లో ఇండివిజువల్ హౌస్లు ఉంటే ఇక్కడ డబ్బు ఉంటుంది, లేదా ఇక్కడ ఏదో ఇది ఉంటుందని చెప్పి ఆ కారణం చేత కూడా చేసి ఉంటుంది. అయి ఉండొచ్చండి. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయ్యారు, 2 పిల్లలు యూఎస్లో ఉన్నారు, ఎంతో కొంత సంపాదించి పంపిస్తూ ఉండొచ్చు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, డబ్బులుంటే లాకర్లో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, తెలియకపోవచ్చు. వేసుకునే ఆభరణాల మీద కూడా వాళ్ళు రెక్కీ చేసి ఉండొచ్చు. ఆభరణాలు బాగా ఉంటే దోపిడీ చేయడానికి అవకాశ మార్గం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుని ఎవరి భద్రతని వాళ్ళు ఉండాలి అని బాధ్యత పౌరులకు ఉంటుంది. తర్వాత బాధ్యత, సామాజిక బాధ్యత వాడి అధికారులకు కూడా ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవటం. పోలీసింగ్ కూడా ఫ్రెండ్లీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే సరైన వాస్తవాలు ఏంటనేది చెప్పగలిగే ధైర్యం ముందుకు వస్తుంది. ఏదైతే దువ్వాడ స్టేషన్ పరిధిలో ఉన్న రాజీవ్ నగర్లో యోగేంద్రనాథ్ వృద్ధ దంపతులను, రిటైర్డ్ దంపతులను అత్యంత కిరాతకంగా ఏదైతే 3 రోజుల పాటు తలలేసి ఉంచేసి స్థానికులు కూడా అరుపులు వినిపిస్తున్నా, కేకలు వినిపిస్తున్నా పట్టించుకోవట్లేదని యోగేంద్రనాథ్ స్నేహితులు చెప్తున్నారు. అలాగే పట్టించుకోకపోవడం కాకుండా ఆయన చనిపోతున్న సమయంలో కూడా లక్ష్మి నువ్వు సేవ్ అవ్వు అంటూ కూడా పక్కింటి వారికి ఆ మాటలు వినిపించాయి. రాత్రి 10 వరకు లైట్లు వెలిగాయి. ఆ తర్వాత లైట్లు వెలగలేదు. మరుసటి రోజు చూస్తే తాళం వేసి ఉంది. ఆ తాళాన్ని అలాగే 3 రోజుల పాటు ఉంచారు. తన చెల్లి ఎవరైతే ఉన్నారో, యోగేంద్రనాథ్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో, తను వచ్చి పూర్తిగా మా అన్నయ్య తలుపు కొడితే తీయట్లేదు, ఫోన్ చేస్తే కూడా పట్టించుకోవట్లేదు, ఒకసారి ఎలా ఉందో అని చెప్పి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఎలా ఉంది పరిస్థితి అని చెప్తే, అప్పుడు ఆయన వచ్చి సాయంత్రం 6 గంటలకి కిటికీలోంచి చూస్తే ఒక డెడ్ బాడీ కనిపించింది. అది మగదా ఆడదా అని చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అలాగే చీకటిగా కూడా ఉంది. వెంటనే స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపల ఉన్నవారిని చూసి ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా కాలనీల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరి మీద అబ్జర్వేషన్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కమ్యూనికేషన్లో ఉండాలి. ఒక ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు పక్క వారికి సమాచారం అందించడం, ఇలాంటి విషయాల మీద అవగాహన ఉండాలి అని చెప్పి కాలనీ వాసులు కోరుకుంటున్నారు. అలాగే పోలీసులు త్వరగా దర్యాప్తు పూర్తి చేసి కేసుని ఛేదించాలని కూడా కోరుకుంటున్నారు. మళ్ళీ ఇలాంటి కేసులు పునరావృతం కాకూడదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాజీవ్ నగర్ ఏరియాలో చూస్తే కనుక అన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ప్రతి ఇంట్లో కూడా ఇండివిజువల్ హౌస్, ఈ రోజుల్లో ఇండివిజువల్ హౌస్ అంటే ఎంతో ఆర్థికంగా బలపడి ఉన్నవారే ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపార్ట్మెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్లో ఉన్నవారు కూడా సీసీ కెమెరాలు మెయింటైన్ చేయాలని చెప్పి కాలనీ వాసులు ఎంతగానో కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో పవన్ కుమార్, విశ్వభారతి టీవీ, విశాఖపట్నం.